నమస్తే శర్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం అప్సెట్ అయ్యాను. పెట్రా పాట. కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో. మస్తు యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? తర్వాత ఏమంటుంది, నువ్వే వచ్చి వాయిస్తావో అని వాయిస్తావో. ఇక తెల్లవారు ఫ్లూట్ వాయింపుడేనా? నేను స్వరభూషణం అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్. ఇది మీకు అర్థం కాదండోయ్. అందరూ పాటలో ఉందండి, ఇందులో డోంట్ మిస్ అండర్స్టాండ్ అయితే. జబర్దస్త్ లో అనసూయ గారు తను కేవలం యాంకర్ అంటే ఒక మామూలుగా మొత్తం తల కొబ్బరి నూనె పూసుకొని మధ్య పాపిడి దూకొని అలా కాకుండా ఒక ఫ్యాషన్ గా స్టైలిష్ గా అంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. అనసూయకు మేము ఒక గుడి కట్టేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ గుడి కట్టించినప్పుడు మీరు ఆమెకి ఏమైనా పూజలు చేస్తుంటారా? మీరే పూజారిగా వ్యవహరిస్తారా ఆ గుడికి? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా. అంటే అది నీకు పిచ్చి అంటున్నారు తెలుసా జనాలందరూ. పిచ్చండి ఇది. ఈ మంచులక్ష్మి గారు పంపించిన మెయిల్ అండి. అవి కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. అనసూయ గారు బ్లెస్డ్ బై ద గాడ్, ఒక కారణ జన్మ. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సిగ్గు శరం ఏమన్నా ఉందా? అసలు వీడు మనిషేనా? మీరు ఈ రోజు వచ్చి డెబిట్లలో కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే కొంచెం సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. సంధ్యక్కతోనే అన్ని టైమ్స్ కూర్చున్నారు. తను అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంచెమైనా మారడానికి ఎందుకు ట్రై చేయడం లేదు? ఇంకా అడిది పిడిది పాడోళ్ళందరూ ఒక దిక్కు ఎట్లయితారు మమ్మీ లాస్ట్ కి అనుకుని వస్తారా ఇంట్లో కూడా? నేను అనసూయ కోసమే మాట్లాడతా, నేను అనసూయ కోసమే. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఏం న్యాయం అండి? బట్టలు నా అందమే నాకు ఇంత ఆపద తీసుకొస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు తెలుసా. ఫ్యామిలీతో మీ వైఫ్ కూడా అట్లాంటి బట్టలే పెట్టి మీరు కూడా ఆ కిస్సింగ్ ఫోటోస్ అవన్నీ జనాల మధ్యలో పెట్టిన స్వేచ్ఛగా ఉండమని చెప్పడం తప్ప. ఓకే, నో యూస్. వాడు విండండి. కావాలి స్త్రీకి. స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తున్నాం మేము. అంటే మీరెందుకు స్వేచ్ఛగా ఉండమని చెప్తున్నాం. నేను ఏమి చోటు చెప్పట్లేదు. మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. అనసూయ గారు అనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు కూడా అభిమానులు అయిపోతారు. మేము అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అట్లా అన్నప్పుడు మీకు కొంచెం ఇజ్జతి ఏం అంటే మీరు పెద్దవాళ్ళు, నేను అన్నది. బట్ తిట్టాల్సిన తిట్టారు ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. గురించి అంత గలీజ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మాట్లాడాను. గలీజ్ గా ఏం మాట్లాడలేదండి, కొన్ని ఎడిటింగ్ చేసి అలా చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మిమ్మల్ని మొహం ముందటనే చీ కొట్టినట్టుగా అన్నట్టుగానే మాట్లాడింది. ఆమె చెప్పింది 100% నిజం. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. అనసూయ గారు దీనికి కూడా మీరు సపోర్ట్ చేస్తారు. దీనికి కూడా నిజం నిప్పు లాంటిది. మనం ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అభిమాన సంఘాలు అనేక మందికి కూడా ఉంటాయండి. ఆటగాళ్ళకు ఉంటాయి. ఆటగాళ్ళు అంటే వేరే అర్థం చేసుకోకండి. నాకు అనసూయ గారికి సపోర్ట్ గా విపరీతమైనటువంటి పబ్లిక్ నుంచి సపోర్ట్ లభిస్తున్నది. నాకు ఫోన్ చేసి తప్పనిసరిగా అనసూయ గారికి సపోర్ట్ చేయని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అనసూయ గారి వల్ల అనసూయ ఫ్యాన్ కూడా ఫ్యాన్ ఏర్పడ్డారు. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. అనసూయ గారు ఐడియాలజీ, రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ అని మీకు తెలిసే ఉంటుంది. నేను రామ్ గోపాల్ వర్మ గారి రామోయిజం అనే దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. చూసి అపరిచితుడు సినిమాలో రామరాజం అనుకున్నా. నా లైఫ్ నా ఇష్టం రామ్ గోపాల్ వర్మ అంటారు. ఆయన ప్రిన్సిపల్స్ నాకు ఎక్కువ ఇష్టం. ప్రిన్సిపల్స్ నేను అన్ని ఫాలో అవుతాను. ఇక సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. మొత్తానికి అనసూయ మాయలో ఉన్నారని అర్థమైపోయింది. నో డౌట్. అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ట్రై టు అండర్స్టాండ్, సరిగా అర్థం చేసుకోండి అంటున్నాను. ఇల్లిటరేట్స్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారు తప్ప లిటరేటర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. గురువు గారు, అవును నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత మధ్యపాపి ఈ విధంగా ఉండేవాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీ. నా వెంట పడద్దు మొర్రోని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా. చెప్తున్నారండి మీరు బట్టలు సగమే స్వేచ్ఛగా ఉండమని చెప్పడం తప్ప. ఏం స్వేచ్ఛ కావాలి స్త్రీకి? మీరు బట్టలు ఇప్పుకొని తిరగండి మరి. ఎవరు? నాకు అది కన్వీనియంట్ కాదు. మిస్ ఇండియా మీరు అప్డేట్ అవ్వండి. మిస్ ఇండియా పోటీలు ఎప్పుడైనా చూసారా? మీరు డ్రెస్ వేసుకొని మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడైనా చూసారా మీరు? కామాంధుడు
ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఎట్టకేలుగా మనం ఏం చెప్పినా కూడా ఆయన అయితే అనసూయ గారి మైకంలోనే ఉన్నాడు. అంతే. నమస్కారం చేసుకో చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన